హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక 10 సంవత్సరాలు ఉండేవి. నాకు ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒకసారి రా కాకినాడ వెళ్దామన్నాడు. సరే, మనకు ఊర్లో పెద్ద పొడిచే పని ఏముందని చెప్పి నేను నా 2 ప్యాచీల సైకిల్ తీసుకుని వెళ్ళాను. ఆ 2 ప్యాచీల సైకిల్ వాడు వెనకాల కూర్చున్నాడు, నేను ముందు కూర్చుని తక్కుతూ ఉన్నాను. వాడు కాకినాడ వెళ్ళాక ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో వాడికంటే ముందు ఒక 40 మెంబర్స్ ఉన్నారు. ఆ 40 మెంబర్స్ ముందు ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఏంటి ఇంత పెద్ద సమస్య ఈ రోజుల్లో ఏముందని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి చూశాను. అది కరోనా కంటే అది పెద్ద సమస్య. డాండ్రఫ్ అనేది ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఉంటుంది. వాడికి హెయిర్లో స్కానర్ పెట్టి చెక్ చేసి మనకి ఈ స్టేజ్లో ఉంది, ఒక 40K అవుతుంది అని చెప్పారు. 40Kనా అని చెప్పి నేను లోపల అనుకున్నాను. వాడికి 20 ఇయర్స్ కాబట్టి ఒక జస్ట్ 40K అడిగాడు, నాకు 10 ఇయర్స్ కాబట్టి ₹1,00,000 అడుగుతాడు అని నా మనసులో అనుకున్నాను. ఎందుకంటే వాడి హెయిర్లో మన హ్యాండ్ పెడితే జస్ట్ కొంచెం అంటుకునేది. అది నా హెయిర్లో హ్యాండ్ పెడితే ఇంక రాదు, చుంటుతో అంటుకుపోయేది. బ్లడ్ కూడా వచ్చేది అప్పుడప్పుడు, అంత ఎక్కువ ఉండేది నాకు. ఇంటికి వెళ్ళగానే మా తాతతో చెప్పాలి అని చెప్పి ఇంటికి వచ్చి పరుగున మా తాత దగ్గరికి వెళ్ళి, తాత ఇలా మా ఫ్రెండ్కి డాండ్రఫ్ ఉంది, వాడికి 40K అడిగారని చెప్పాను. 40K తక్కువ అడిగారు కదరా, మా ఫ్రెండ్కి అయితే ₹1,00,000 తీసుకున్నాడని చెప్పి మా తాత అన్నాడు. తాత ఆపు తాత, చెప్పు దీనికి సొల్యూషన్ ఏంటంటే మా తాత ఒక కథ చెప్పాడు. మా తాత చెప్పిన కథ ఎవరి గురించో కాదు, నా గురించే. ఏమన్నాడంటే, రోజు 10-12 గంటలకు ఫోన్ నొక్కాలి, రోడ్డు మీద అడ్డమైన గడ్డి తినాలి, అసలు తలస్నానం అనేది చెయ్యకూడదు, ఇటువంటివి చెప్పాడు. ఏట్రా అన్నీ రివర్స్లో చెప్తున్నాడు, లేదు నాకు తగ్గవన్నీ చెప్తున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను. అప్పటికి నేను అడుగుతున్నాను ఇన్నోసెంట్గా, అవన్నీ నేను చేస్తాను కదా తాత అని. ఊరుకో ఎదవా అని చెప్పి తిట్టి రోజుకి 7-8 గంటలు పడుకోవాలి, ఫోన్ అనేది దూరం పెట్టాలి, వారానికి 2-3 సార్లు స్నానం చేయాలి. స్నానం అంటే తలస్నానం. మంచి హెల్తీ ఫుడ్ తినాలి, రోడ్డు మీద గడ్డి తినకూడదు. వారానికి ఒక రోజైనా ఆముదం, ఒక రోజైనా పెరుగు రాసుకుని తలస్నానం చేయాలి అని చెప్పాడు. ఇలా ఒక 3 నెలలు చేస్తే మీకు డాండ్రఫ్ వదులుతుంది అని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సర్కిల్లో ఉన్న డాండ్రఫ్ ఫ్రెండ్స్కి, అంటే డాండ్రఫ్ అనగా అందరికీ ఉంటుంది, అయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.